హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది ఏంటి అనుకుంటున్నారు? ఇది సలివిడి అండి. వాళ్ళే ఇళ్ళు మనకు పెడతారు కదా, ఆ సలివిడి ఇంట్లో ఉంది. దీన్ని తినలేం కదండి మనం. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్ని వేడినీళ్ళు కాస్తున్నాను. కొన్ని వేడినీళ్ళు కాసి ఇందులో వేసి పొంగడాలు వేద్దామనండి. ఇప్పుడు వేడినీళ్ళు మరగబెట్టాను. ఇప్పుడు మనం ఇందులో కొన్ని అది చల్లారిన తర్వాత బాగా వేడిగా వేసేయకూడదు అన్నమాట. కొంచెం ఇంకో ఇలా వేస్తాను. కొన్ని వేసాక పొంగడాలు వేద్దామని అన్నమాట. ఇందులో మనం కొంచెం సోడా పొడి కూడా వేసుకుందామండి. ఇదిగోండి, ఇది వేస్తాను తర్వాత. ఇది నానేయండి. ఇప్పుడు నానిన తర్వాత ముందు చేతితో కలపాలి. నానిన తర్వాత వేస్తాం. చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఆయిల్ పెట్టుకుని పొంగడాలు వేసి మీకు చూపిస్తాను. ఇది పక్కన పెట్టుకుందండి, మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా మనం వేడి నీళ్ళు మరగబట్టి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత వేసాం కదండి. ఇదిగోండి, కొంచెం సోడా పొడి వేస్తున్నాను, గుల్లగా వస్తాయని. గుల్లగా వస్తాయి, చూపిస్తాను ఇప్పుడు పొంగడాలు వేసి. మీరు కూడా ఇలా చలివిడి ఎవరైనా పెడతారు కదండి, పెట్టిన చలివిడి ఉంటే ఇష్టమైన వాళ్ళు అప్పుడే తినేస్తారు. ఇష్టమైన వాళ్ళు ఉంటే ఇలా పొంగడాలు కానీ ఎన్నప్పాలు కానీ, లేదంటే కొంచెం మినప్పిండి వేసుకుని మనం అట్టేసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు నేను పొంగడాలు వేసి చూపిస్తాను మీకు. ఆయిల్ పోసాను, స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ ఎక్కాక పొంగడాలు వేయడం చూపిస్తాను. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఇప్పుడు పొంగడాలు వేసుకుందామండి. నేను ఇంకో గ్లాసులో వేసుకుని ఇలాగా వేస్తున్నాను. ఎందుకంటే ఇలా పితుకులు రాకుండా ఉంటాయని. చూసారా? అలా వేసేసుకోవడమేండి మనం. ఇలా వేసుకుంటే తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసారా, వేడి నీళ్ళు వేసాం కదండి, అందుకు ఇలా సోడా పొడి కూడా వేసాను నేను. కొంచెం పలుచగా ఉంది, ఇంకా చక్కగా కలుపుకోవాలన్నమాట మనం. అంతేనండి, మనం ఇలా వేసేసుకుంటే బోళ్ళు పొంగడాలు అవుతాయి అన్నమాట. చక్కగా 2-3 రోజులు తినొచ్చు. ఈ పొంగడాలు ఎవరి కోసం వేస్తున్నాను అనుకుంటున్నారు? మా ఆయన గారికి చాలా ఇష్టమైన పొంగడాలు. వేగనిద్దామండి. బాగా వండి వేగిపోతున్నాయి కదా, అలా ఈ కలర్ వచ్చేలాగా మనం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చలివిడేది ఉంటే పడేయకండి, అలా తినకన్నా ఇలా వేసుకోండి. కొంచెం చాలా బాగుంటాయి. మనకు 2-3 రోజులు కూడా ఇంట్లో నిల్వ ఉంటాయి చక్కగా. ఒక వారం రోజుల దాకా చక్కగా ఉంటాయి. అలా వేపేసుకోవడం అండి, వేసేసుకోండి. అలా తిప్పుకొని వేసేసుకుంటే చక్కగా బోళ్ళు ఏమన్నా పొంగడాలు అవుతాయి. మళ్ళీ చూపిస్తాను. ఇవ్వండి, మనం పొంగడాలు తీసేసుకున్నాం. ఈ పక్కన నూనె వాడదేవి దాంట్లో వేసుకున్నాము.
ఇప్పుడు మళ్ళీ వేసేసుకున్నాం ఇలా. అలా పైకి లేచిపోతాయండి మనం వేయగానే. కొంచెం ఇంకా చిక్కగా వేసుకోవాలా. నేనైతే ఇంకా కొంచెం పలస వచ్చింది, పర్వాలేదండి, అంతే. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇలా తిప్పేసుకున్నాం. అదిగోండి. సిమ్ పెట్టుకుందామండి. కొంచెం కలిపాను, కొంచెం సలుడి ఇంకా ఉంది. కానీ ఆ సలుడి కూడా మా అత్త ఇచ్చిందన్నమాట, మా అత్తగారు అమ్మాయి ఇచ్చిందన్నమాట అండి. మా చిన్నమేనత్త కూతురు దగ్గరికి వెళ్ళాము నిన్న. వెళ్తే కుమారక్క ఈ సలివిడి అంకుల్కి పొంగడాలు ఇష్టం కదా, పొంగడాలు ఇవి అన్నదన్నమాట. సరేనే అని నేను మా అత్త ఇంటికి వెళ్తే ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట. నేను సలివిడి, కొబ్బరికాయలు, పెద్ద పండ్లు, మామిడి పళ్ళు అన్నీ ఇస్తే తీసుకొచ్చాను అన్నమాట అండి. నీకు కూడా అలా మీ మేనత్తళ్ళకి వెళ్తే అన్నీ ఇస్తారా? మా అత్తకు అన్నీ ఉంటాయన్నమాట అండి. పాలు ఇస్తారు, పెరుగు ఇస్తారు. ఇప్పుడు ఇవి కూడా మనం తీసేసుకున్నాం. ఇవి కూడా తీసేసుకున్నాం. ఇవి ఇప్పుడు కన్నా రేపు తింటే చాలా బాగుంటాయి అన్నమాట అండి. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ వేస్తున్నాను. నాకు గ్లాసులు వేస్తుంటేనే బాగా వస్తున్నట్టుంది. ఇంకా చిక్కగా కలుపుకోవాలన్నమాట అండి. ఒక పైకి వేసిపోతే ఇలాగా పైకి వేసిపోతాయి అన్నమాట అండి. మళ్ళీ చూపిస్తాను. ఇవ్వకండి, ఇవి కూడా మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఒక్క 4 అవుతాయి. మళ్ళీ వేసినట్టు చూపిస్తాను. ఇవ్వండి ఇంకొక 3 అయినాయి, అయిపోయింది పిండి. ఇప్పుడు ఇవి కూడా అయిపోయాక మీకు చూపిస్తాను ఎన్ని పొంగడాలు అయినాయో చక్కగానే. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి వేడి వేడి పొంగడాలు చూసారా, చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి వేడి వేడి పొంగడం చూసారా, ఎన్ని పొంగడాలైనా. అంత చలువుడి వేసుకుని పెన్నీళ్ళు కొన్ని వేసాను కదండి. మీరు కూడా అలా చలువుడి ఉంటే అలా వేసుకోండి, బాగుంటాయి. చక్కగా 4-5 రోజులు తినడానికి ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోండి. చాలా బాగున్నాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి లైక్ చేసుకోండి వీడియో నచ్చితే. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.